ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా చేస్తున్న వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపంతో కంటతడి పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత సభలో అధికార పార్టీ సభ్యుల్ని తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఉండడం రోజాకి అలవాటైపోయిందని, ఆమెకి తమ గురించి ఏం తెలుసని ఇలా నోరు బారేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సభలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని, తమకి న్యాయం జరగాలని కోరారు అనిత. బాగా అలవాటైపోయింది అధ్యక్ష. లాస్ట్ టైం మంత్రి పెదల సుజాత గారిని నచ్చినట్టు మాట్లాడారు. కాలు చూపించి చీర ఎత్తి కాలు చూపించి నువ్వు నాకు కాలు గోటకు కూడా సరిపోయిన మాటలు మాట్లాడినప్పుడు కూడా మన ప్లేస్ని మోషన్ మూవ్ చేసాం అధ్యక్ష. బుచ్చే చౌదరి గారి మీద కానీ, గౌరవ అచ్చెన్నాయుడు గారి మీద కానీ, గౌరవ గంటా శ్రీనివాసరావు గారి మీద కానీ ఆవిడ కనీసం ఆడదని కూడా మర్చిపోయి చేసిన వాక్యాలు మనందరం చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు దానికి బలైంది నేను. ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా. నాకు 2 బిడ్డలు అధ్యక్ష. ఆ 2 బిడ్డల దగ్గర కూడా నేను ఏం మాట్లాడాలో సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఆడుతుంది అధ్యక్ష. ఈరోజు జనాల్లోకి వెళ్తే ఏ సమాధానం చెప్పాలో తెలియదు అధ్యక్ష. నేను చేసిన పొరపాటు ఏంటి? నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమే నేను చేసిన పొరపాట? నువ్వు చేసిన మహిళా లోకం తలదించుకోవాలని నువ్వు చేసిన బిహేవియర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక సీఎంని నువ్వు అడ్డుకోవటం కానీ, సీఎం గారి మీద చేసిన వాక్యాలు కానీ నేను చేయడమే నేను చేసిన పొరపాట? ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి సంబంధించి మీరు ఎటువంటి న్యాయం చేస్తారో మీరు నాకు చెప్పాలి అధ్యక్ష. మీరు ఎందుకంటే నేను న్యాయం అడగాల్సింది మీకే, మీరు న్యాయం కోరాల్సింది కూడా మిమ్మల్ని.